నీ ఎవ్వరు రోహిత్ విరాట్ దబిక్కిన పీక్తేనే ఇంకా 2 పాయింట్లు వచ్చేది అనుకుంటే గీ సూర్యగాడు ఒకడు మా పాలిట మిట్ట మీద మిండగాన్లక తగులుకున్నాడు. ఎస్ ఆడు మగాడ్ర బుజ్జి. మళ్ళేమనుకున్నావు వ్యాగ్గట్టు ఉంటది నాతోని. సూర్య బాయ్ అంటారా బాబు. యా మాట కామాట వే సూర్య. ఒక్క సుప్లా షాట్ ఆడుకున్నా కూడా 50 జోపి మ్యాచ్ గెలిపించినావు. గిదే ఫామ్ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేయాలా చూడు. ఏ దాందెం భాగ్యం అన్న, బండికి ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా యాడ ఆపేదేలే. కానీ నా యాట నన్ను ఆడిచ్చింటే నీ ఎవ్వ 15 ఓవర్లకే స్కోరు 200 దాటెత్తుంటేనే. అవునన్నా, ఫస్ట్నే మీరు దబ్బున 2 కాలు ఎత్తేస్తున్నారు. అరే తిరిగి జప్పరిద్దామంటే భయమేతాంది. జర బండి స్టార్ట్ చేసి ఇస్తే టాప్ గేర్లు తొక్కుకుంటా పోతా కదనే. లేకుంటే ఇగో ఫస్ట్ గేరు సెకండ్ గేర్ వేసుకుంటా టాప్ గేర్ కి పోయే తాలకల్లా పుల్ల వెక్తుంది. జర అర్థం చేసుకో. అవునే రోహిత్, ప్రతిసారి వీనిగాల నెత్తి మీదనే బండి ఎత్తే జెండెత్తేసే ఛాన్స్ ఉంది. ఇంకా మనం కూడా టచ్ లేకొచ్చి జోపాలే, ఏమంటావు? ఓకే విరాట్ గట్టనే. ఇంతకు మనకు నెక్స్ట్ మ్యాచ్ ఓలతోని ఇంకెవరితోనే? నాగిను గత్తీటనాయలతో. వా రోహిత్ అన్న, అందరూ మన సూర్యగాని ఒక్కనే మెచ్చుకుంటున్నారేందే. అరే అవసరం వచ్చినప్పుడల్లా నేను కూడా 6లు 4లు జోపి 30 సిల్కు జోపినా కదా, నన్నెందుకు దేక్తలేరే? తమ్ముడు టీం కి డిప్యూటీ కెప్టెన్ వి ఎట్లుండాలే? చిన్నపిల్లలక్క ఏందివే ఇది? అసలు స్కోర్ 180 దాటుకొని పోయిందంటే గది నీ వల్లే. స్పెషల్ గా చెప్పాలనా తమ్ముడు? నెక్స్ట్ మ్యాచ్ లో కూడా గిట్టేనే జోపాలా చూడి. ఎస్, నాతో పాటు మన సూర్య పాండే ఫామ్ లేకి వచ్చిర్రు. రోహిత్ ఇంక నువ్వు కూడా వస్తే సినిమా ఖతర్నాకుంటది, ఏమంటావు? వా ఎట్టెట్ట మళ్ళా చెప్పు. నీ ఎవ్వ ముంబై వాళ్ళందరూ ఒకరినొకరు బాగానే వెనకేసుకుని వస్తున్నారు. అరే నాకు అర్థం కాదు, మీకు మా రాజస్థాన్ వాళ్ళు ఏం అన్యాయం చేసిర్రువే? మమ్మల్ని గిట్ట బాధ పెడుతుర్రు. ఏ ఊకవే చాహలు, గీ పిల్లల మీద ఎందుకు తీయని చెప్పి లైట్ తీసుకున్నావే. నెక్స్ట్ మ్యాచ్ లో మిమ్మల్ని యాదొక సందల ఖచ్చితంగా ఇరికిత్తతి, బుగులు వడాకు. గది కాదే, ఫస్ట్ నాకోటి చెప్పు. టీంలో ఆల్రెడీ 2 లొడ్డపట్టి స్పిన్నర్లు గాలవన్నారు. మళ్ళా గీ కుల్దీప్ గాడు ఎందుకే నాకు అర్థం కాదు. నీ ఎవ ఆడితే గిడితే నన్నాడే. ఓకే గాయస్, ఒక్క మ్యాచ్ పీకినంత మాత్రాన కొంపలే మునిగిపోయలేవు. మనకింక 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 గెలుద్దాం, సెమీస్ పోదాం. నాకు నమ్మకం లేదు తీయన్న. ఓసిని గిట్ట డిసప్పాయింట్ అయితే ఎట్ట తమ్ముడు? మళ్ళా లేకపోతే ఏందన్నా, ఇంకా పొద్దు మూకులు నేనే జోపాలంటే గిట్టనే ఉంటది. అరే మన ఓని వాళ్ళందరూ తలా ఓ చెయ్యేస్తే ఏమన్నా సంసిపోతారనే నాకు అర్థం కాదు. ఎస్, అంతా మన మంచికేవే. గిడ చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కావద్దు. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ తీవే, లైట్ తీసుకరి. ఓసి నిన్న బియన్న యాసందుల బిగినర్స్ మీ నాకు అర్థం కాదు. ఓ దిక్కు ముస్లోళ్ళం అవుతున్నాం కదనే. నీ ఎవ్వ గిట్టేనే గాని ఆడితే గా నాగిన్ల డాన్స్ కూడా చూడాల్సి వస్తుందో ఏమో. తమ్ముడు బుగులు వడాకరివే, గా నాగిన్లకు ఆట తక్కువ అతికం ఎక్కువ. మీకు అంతగా అవసరమైతే టిప్స్ నేనిత్తా. దెబ్బకు 2 పాయింట్లు సంకల పెట్టుకుని వస్తారు, ఏమంటావు? ఓసిని వాయగొట్టినోడే ఆయింట్మెంట్ రాతే వాపు తగ్గదే. నీ ఎవ్వ మా తిప్పలేందో మేం పడతాంతి. అవునువే మార్సు, యాటకొచ్చింది సంసారం. గా తీటనేలు 2 పాయింట్లు ఇచ్చినారా లేనా? ఎందుకు ఇయ్యరన్నా? ఇయ్యకుంటే గీ బంగ్లా నాయల బంకు పగలదు అన్నట్టు రెడీగుండరి. ఈంత గీ ఆఫ్ఘన్ పిల్లల్ని మడత పెట్టేసి వస్తాం. నాయనా మార్షో, మిమ్మల్ని వానదేవుడు వచ్చి గెలిపించినాడువే. ఆ ఇంత వానదేవుడు గాన డిస్టర్బ్ చేయకుంటే కథ మొత్తం వేరే ఉంటుండే. ఓసిని రోహిత్ అన్న, వీనిగాన్లేందే గిట్ట పేలలేగినట్టు ఎగుతున్నారు. అరే జోపింది ఉత్త 140 గది మాకు యాసందలో జాలుతుందని. నీ ఎవ్వ అందరంటుంటే ఏమనుకున్నానే, వీనిగాలంత తీటనేలని యాడ జుల్లే. తమ్ముడు గీ నాగిన్లను మేము నవ్వన కొడతాం గానీ మీరైతే రెడీగుండరువే. నిరుడు రివెంజ్ ఒకటి పెండింగ్ ఉంది. ఓరే షకీబు, మీకు నిజంగా ఆట తక్కువ అతికం ఎక్కువ. అరే క్రికెట్ లో డేర్ అండ్ డాషింగ్ అన్న పదాలతో హిట్టింగ్ అన్న బుక్ ని రాసిన సేవాగన్ననే నువ్వు ఎవరు తెలియదంటావులే. వా నిజంగానే తెలియదే ఎవరైనా. ఓరే తమ్ముడు, నీ ఫీచర్ నాకు కనపడతాందివే. నా మాటిని ఓ 4 నూర్లు ఫోన్ పే చేయి, టిప్స్ PDF చేసి వాట్సాప్ లో పంపిస్తా. జర ఇజ్జతన్నా కాపాడుకుంటారు, ఏమంటావు? ఏహే నీ టిప్స్ వద్దు, ఏమొద్దు తీయన్నా. ఏదైతే గదైతే చూసుకుంటాం తీ. నీ ఎవ్వ మ్యాచ్ అయితే రాని తగ్గేదేలే. నాగిన్స్ నల్ల త్రాచులక్క నలిపేత్తాం. ఓసి నీ షకీబు, ఏం చూసుకోలే ఇంత రాన ఎచ్చులు పడుతున్నావు. నీ ఎవ్వ మ్యాచ్ అయితే రానివే. పెండ్లి చేసి ఉత్త చేతులతో ఊరికి సాగనంపుతాం. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్ చేస్తారో.